ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో పక్షపాతం చూపుట అధర్మము అనే అంశమును ధ్యానిద్దాం. తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి. బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకురండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నిటిలో నీ సహాయం మాకు అనుగ్రహించి నడిపించుచున్నందుకై నీకే వందనములు దేవా. జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ వాక్కులతో మమ్మ బలపరుచున్నందుకై నీకే వందనములు ప్రభువా. నీ వాక్యమును శ్రద్ధగా విని ఆచరించుటకు, ఆత్మీయ మేలు పొందుకొనుటకు నీ కృప మాకు దయచేయండి. అంతము వరకు నమ్మకంగా జీవించు కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము సామెతలు 24:23 నుండి 34 వరకు. సామెతలు 24:23-24. ఇవియును జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మము కాదు. నీ యందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. తీర్పు తీర్చుటలో పక్షపాతము చూపి నీతిమంతులకు న్యాయము తప్పించి వారి పట్ల మోసపూరితంగా ప్రవర్తించుట అధర్మము. భక్తిహీనులు పక్షపాతంతో తీర్పు తీర్చి అన్యాయమును న్యాయముగాను, న్యాయమును అన్యాయముగాను త్రిప్పివేస్తారు. నీతిమంతులను దోషులుగా నిలబెడతారు. వీరు అక్రమమును దున్ని కీడును విత్తుతారు, ఆ పంటనే కోస్తారు. రోమా 2:1. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి అని వాక్యం సెలవిస్తుంది. భక్తిహీనులు స్వలాభాపేక్షతో నీ యందు దోషము లేదని దుష్టులతో చెప్పుచు దోషులను నిర్దోషులుగా తీర్పు తీర్చువారి యందు జనులు అసహ్యపడి వారిని శపిస్తారు. సామెతలు 24:25-26. న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునినట్లుండెను. దేవుడు న్యాయాధీశుడు, మన రాజు శాసనకర్త. ఆయన యందు భయభక్తులు గలవారు దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉండునట్లు న్యాయముగా తీర్పు తీర్చి దేవుని నామమును మహింపరుస్తారు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలులను, అనేక క్షేమకరమైన దీవెనలను దేవుని యొద్ద నుండి పొందుకుంటారు. మన స్వంత వారితో, ఆప్తులతో యథార్థముగా ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుతాము. అట్టి యథార్థమైన సంభాషణ అన్ని సమయములలోనూ అందరితోనూ యథార్థముగానే మాట్లాడాలి. సరి అయిన మాటలతో యథార్థముగా జరుపు సంభాషణ పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లు దేవునికి ఇంపుగా ఉంటుంది. కొలస్సీ 4:6. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనియ్యుడి. సామెతలు 24:27. బయట నీ పని చక్కపెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. ఇల్లు కట్టుబడి చాలా భారభరితమైన పని. దానికి కావలసినవన్నీ సమయానుకూలముగా ముందుగానే సమకూర్చుకోవాలి. పొలముగా ఉన్న స్థలమును సిద్ధపరచుకోవాలి. వాన వరదల నుండి తట్టుకొనుటకు బండ మీద కట్టబడిన ఇల్లు వలె ఏర్పాటు చేయాలి. క్రమముగా ప్రణాళిక ప్రకారము సిద్ధపరచుకోవాలి. ఆపై కట్టడము నిర్మించాలి. అట్లే ఒకరి జీవితమును, కుటుంబమును, గృహమును క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నప్పుడు తుఫాను, వరదల వంటి ఏ సమస్యలు తలెత్తినా దేవుని కాపుదలతో స్థిరముగా ఉంటాది. సామెతలు 24:28-29. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద
సాక్ష్యము పలుకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియ చొప్పున వానికి ప్రతిఫలమిచ్చేదనని కొనకుము. దేవుని బిడ్డలుగా మనము ఎవరి మీద అబద్ధ సాక్ష్యములు పలుకకూడదు. విశ్వాస క్రియలకు తగిన విధముగా ప్రవర్తన ఉండాలి. మోసము చేయి వారందరూ భక్తిహీనులు, వారు యెహోవాకు అసహ్యులు. ఎవని చేత మోసగించబడ్డామో వానికి తిరిగి మోసము చేయకూడదు. అలా చేస్తే నీకు అవిశ్వాసికి తేడా ఏమిటి? క్రీస్తుకు బెలియాలుకు పొత్తు కుదరదు. సామెతలు 24:30-34 వరకు. సోమరి వారి చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని యందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలబండ్లు దాని కప్పియుండెను, దాని రాతిగోడ పడియుండెను. నేను దాని చూచి యోచన చేసుకుంటుని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇక కొంచెము నిద్ర, ఇంక కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంక కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. సోమరి పనిచేయుటకు ఇష్టపడడు, ఉపాధి కల్పించుకోడు, కష్టించి పనిచేయడు. దివారాత్రులు నిద్రమత్తుతో పస్తుపడి ఉంటాడు. సోమరి అయిన దరిద్రుడు చేనులో పెట్టుబడి పెట్టడు, దాని కాలంలో వ్యవసాయ పనులు చేయడు, దుక్కి దున్నడు, నాట్లు వేయడు. వాడు అకాలంలో నాటిన ద్రాక్ష తోటను గ్రంథకర్త దాటి రాగా, ఆ తోట నిండా ముండ్ల తుప్పలు దూలగొండ్లు కప్పబడి ఉన్నవి, దాని రాతి గోడ పడిపోయి ఉన్నది. ఆ చేను యొక్క దుర్భర స్థితిని చూచి వాని హృదయములో నొచ్చుకొని దాని చూచి బుద్ధి సంపాదించుకున్నాడు. ఇంకా కొంచెము నిద్ర, కొంచెము కురుకుపాటు అనుకుని ముడుచుకొని పండుకుంటే ఆయుధధారుడుగా మరణదూత వచ్చినట్లు లేమి దరిద్రత నీ మీదికి వస్తాయి. వాటి వల్ల వ్యాధి మరణము సంభవిస్తాయి. అపవాది కల్పించే అంధకారము నుండి దేవుని జ్ఞానముతో తప్పింపబడాలి. ద్రాక్ష చేను మానవ హృదయమునకు సాదృశ్యము. దేవుని వాక్యమునకు లోబడి పశ్చాత్తాపంతో ప్రార్థించాలి. తన అతిక్రమములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అతని హృదయము నీరు కట్టిన తోట వలె మెత్తన చేయబడాలి. దానిలో వాక్యపు విత్తులు నాటబడి మొలిచి 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను వాని వాని సిద్ధపాటు ప్రకారము ఫలించాలి. అయితే బుద్ధిహీనుడైన సోమరి వాని హృదయము కఠినపరచబడి అపవాది శోధనలతో ఐహిక విచారములు అనబడే ముండ్ల తుప్పలతో నిండి ఉండి ప్రార్థన కంచే కాపుదల లేక రాతిగోడ కూల్చివేయబడి నాశనము చేయబడినది. ఇట్టి స్థితి చాలా దుర్భరమైనది. దేవుని జ్ఞానము అనే ఆత్మరక్షణను సంపాదించుకొని మెళుకువతో సిద్ధపాటు కలిగి ఫలభరితంగా జీవించాలి. వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు. న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదికి వచ్చును. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకునేటట్లుండెను. కంటక వాక్యము సామెతలు 24:28. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. కంటక వాక్యము సామెతలు 24:28. నిర్నిమిత్తముగా నీ పొరుగువాని మీద సాక్ష్యము పలుకకుము. వీక్లీ క్విజ్. వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్ లో పెట్టండి. క్విజ్ లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి. వీక్లీ క్విజ్ ను ఫాలో అవ్వండి. 1. న్యాయముగా తీర్పు తీర్చువారికి డాష్ కలుగును. ఏ మేలు, బి కీడు, సి లాభం, డి నష్టం. 1. న్యాయముగా తీర్పు తీర్చువారికి డాష్ కలుగును. ఏ మేలు, బి కీడు, సి లాభం, డి నష్టం. 2. నీ పెదవులతో డాష్ మాటలు చెప్పవచ్చునా? ఏ కుటిల, బి కఠిన, సి మోసపు, డి వంచన. 2. నీ పెదవులతో డాష్ మాటలు చెప్పవచ్చునా? ఏ కుటిల, బి కఠిన, సి మోసపు, డి వంచన. 3. దాని కనిపెట్టి డాష్ తెచ్చుకొంటిని. ఏ బుద్ధి, బి వివేకము, సి
వివేచన, డి విజ్ఞానము. 3. దాని కనిపెట్టి డాష్ తెచ్చుకొంటిని. ఏ బుద్ధి, బి వివేకము, సి వివేచన, డి విజ్ఞానము. దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.